పాపం తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే విన్నపాలు విన్నవలే అని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎండోన్మెంట్ కమిషనర్కి తన లెటర్ ప్యాడ్ మీద సిఫార్సు చేశాడు. ఆ లేఖను ఎండోన్మెంట్ కమిషనర్ చెత్తబుట్టలో పడేయడం జరిగింది. దీన్ని బట్టే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకి తిరుపతిలో ఏ పార్టీ పరపతి ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు నుంచి తిరుపతికి ఎన్నికల సమయంలో ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు వలస వెళ్ళిన సంగతి మనకందరూ కూడా తెలిసింది. పొత్తుల్లో భాగంగా ఆయన లక్కేమో తిరుపతి అసెంబ్లీ సీటు జనసేన పార్టీకి దక్కింది. ఆర్ఎన్ శ్రీనివాసుల్ని ఆ సమయంలో అదృష్టం కూడా తలుపు తట్టింది. యాక్చువల్గా ఈయన ఆ పార్టీకే చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ఎన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలకబూనాడు. అలా వెతుకుతున్న తీగ గాలికి తగిలినట్టు గతంలో పీఆర్పీతో అనుబంధం జనసేన పార్టీలో చేరేందుకు మార్గం కూడా సుగమమైంది ఆయనకి. ఎందుకంటే సేమ్ క్యాస్ట్ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి అన్నీ కుదిరిపోయినాయి. కూటమి సునామీలో తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలుపు కూడా ఈజీ అయిపోయింది. ఇంతవరకు రాజకీయ కథ ఆర్ఎన్కి అనుకూలంగానే నడిచింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తిరుపతిలో పెత్తనం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు. తన కుమారుడు మదన్ అలాగే తన అన్న కుమారుడు శివకు తిరుపతిని అప్పగించి దున్నుకోవాలని చెప్పేసి సూచించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నేతలే ఆయన మీద సెటైల్ కూడా వేస్తున్నారు, ఆయన మీద ఆరోపణ కూడా చేస్తున్నారు. అయితే మన జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఒకటి అనుకుంటాడు, అందుకు విరుద్ధంగా ఇంకొకటి జరుగుతుంది. అదేదో సామెత ఒకటి ఉంది, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్టు అవుతుందని చెప్పేసి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆయన టీం ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ నేతలు గట్టిగానే పొడుస్తున్నారు. అందుకే పాపం ఆయన మీద జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇద్దరు నాయకులు అధిష్టానాన్ని కూడా స్థానిక నాయకులంతా కూడా ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చెబితే ఏది చేయవలసిన అవసరం లేదనే ఆదేశాలు అన్ని స్థాయిల్లోనూ అధికారులకు వెళ్ళిపోయిందంట. ఇది నిజమని నిరూపించే చిన్న ఘటన కూడా ఒకటి జరిగింది. మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. తిరుపతిలో గంగమ్మ జాతర బాగా చేస్తారు, చాలా వండర్ఫుల్గా చేస్తారు, ఫేమస్. ఇంకా తాతయ్య కొంట గంగమ్మ జాతర చాలా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ నెల 6వ తేదీ నుంచి జాతర ప్రారంభం కూడా కాబోతుంది అక్కడ. ఇందుకోసం జాతర కమిటీలో స్థానం కల్పించాలంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తన లెటర్ ప్యాడ్ మీద 27 మంది పేర్లను సిఫార్సు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్కి తన లెటర్ ప్యాడ్ మీద పేర్లు రాసి మరీ పంపించాడు, సిఫార్సు చేశాడు ఒక విధంగా చెప్పాలంటే. ఇందులో గమ్మత్తు ఏమంటే ఒక్కరి పేరు కూడా దేవాదాయ శాఖ కమిషనర్ పరిగణలోకి తీసుకోలేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యే ఏదైతే 27 మంది పేర్లను రాసి పంపించాడో వాళ్ళ ఒక్కరి పేరు కూడా పరిగణలోకి తీసుకోలేదు కమిషనర్ గారు. కేవలం సిఫార్సు చేసినటువంటి ఎమ్మెల్యే ఆయన పేరు మాత్రం మొదట చేర్చి ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు సూచించిన వాళ్ళకి చోటు కూడా కల్పించారు. దీంతోనే పాపం ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి అంత సీన్ లేదని చెప్పేసి తాము చెప్పిందే నిజమైందని చెప్పేసి సిఫార్సు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సెటైల్ కూడా వేస్తున్నారు తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దాన్ని సోషల్ మీడియాలో వేసి బీభత్సంగా వైరల్ చేసుకుంటున్నారు, సెటైరికల్గా మాట్లాడుకుంటున్నారు, సెటైరికల్గా కామెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఇదంతా కూడా కూటమి నేతల మధ్య సాగుతుంది. ఇలాంటివన్నీ కూడా ఇంకెక్కడ నడవు. ఎందుకంటే ఒక పార్టీ 2 పార్టీలు అయితే అట్లా అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ 3 పార్టీల కలయిక ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీల కలయిక జనసేన అసలు ఇంకా తిరుపతిలో బీజేపీ నుంచి ఆయన భాను ప్రకాష్ ఉన్నాడు, ఆయన ఒకవైపు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె సుగుణమ్మ వాళ్ళ టీము. జనసేన పార్టీ నుంచి ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు, తన కుమారుడు, తన అన్న కుమారుడు, తర్వాత మన ఉన్నాడు కదా ఎవరు ఆయన పేరు ఈ మధ్య ఒక లేడీతో కిరణ్ రాయల్ ఆయనతో ఒకే వారం. ఈయన భలే ఉంటుంది అక్కడ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా, ఇంకొంచెం పెద్దదే లవ్ స్టోరీ అక్కడ. ఈ దీంట్లో పాపం ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని మిగతా వాళ్ళతో కూడా బతకనిస్తారా? ఆయన మాట చెల్లుబాటు అవుతుందా? ఆయన పేరుకే ఎమ్మెల్యే, మిగతాదంతా చేసేదంతా కూడా
ఆ బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి, ఇటు ఆ కిరణ్ రాయల్ గాడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు బీభత్సం చేస్తున్నారు పాపం.